రాజశేఖర్ గారు ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు వాకిడి శ్రీహరి కానీ అడ్లూరు లక్ష్మణ్ కానీ మంచి పదవి రాలేదు. అడ్లూరు లక్ష్మణ్ కూడా చూడండి మీరు. అందుకనే వాళ్ళ పార్టీ పాలసీ స్పష్టంగా మారింది. మొదటి నుంచి పార్టీకి విధేయులు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. అడ్లూరు లక్ష్మణ్ కూడా ఎక్కడ పార్టీ ఫిరాయించలేదు, మొదటి నుంచి కింది స్థాయి నుంచి వచ్చిన వాడు కనుక అడ్లూరు లక్ష్మణ్ కు 3 సార్లు ఎన్నికైంది. ఆయన కొత్త ఎమ్మెల్యే కూడా కాదైనా కనుక ఆయనకి ఇవ్వడం సరైన సమంజసం. కనుక సామర్థ్యం అంటారా, శాఖా పరంగా ఎవరికి ఏ శాఖ ఇచ్చినా దాన్ని కొంచెం మెరుగుదిద్దుకొని చేస్తే ఎప్పుడైనా బాగా అధికారులు సలహాలు ఇస్తారు. రాజకీయ నాయకుడు మొత్తం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకు స్వతహాగా కొంతవరకు అవగాహన ఉంటే మంచిది. కానీ ఇప్పుడు శాఖలు అంటారా, ఇప్పుడు ముఖ్యమైన శాఖలే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, అట్లానే విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇంకా చిన్న కొన్ని 2-3 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ముఖ్యమంత్రుల దగ్గర జనరల్ అంటే జిఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంచుకుంటారు. మిగతా అన్ని శాఖలను ఆయన సమీక్షించవచ్చు. ముఖ్యమంత్రిగా ఏ శాఖనైనా సమీక్షించవచ్చు. కానీ ముఖ్యమైన ఈ 2 శాఖలు ఉన్నాయి కనుక హోంశాఖనైతే కొత్త వాళ్ళకి ఇస్తారని అనుకుంటలేను. ఒకవేళ ఇస్తే వివేక్ ఇవ్వచ్చు. కానీ వివేక్ అంటే ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది రామ్మోహన్ రావు గారు, అంటే ఒకవేళ హోమ్ ఇస్తే భట్టి విక్రమార్క ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ సమర్థత ఉన్నటువంటి వ్యక్తిగానే భట్టి విక్రమార్క చూడాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఏ రకంగా చూసినా కష్టకాలంలో ఈ 3 సార్లు రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు. మధ్యాహ్నం 2017 దాకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నారు కనుక 2014 నుంచి 18 కానీ 18 నుంచి 24 కానీ ఏదైతే 23 కానీ భట్టి విక్రమార్క గారు ఎప్పుడు కూడా ఒకసారి సిఎల్పి నాయకుడుగా ఉంటేనే కదా సిఎల్పిని విలీనం చేసుకున్నాక దళితుని సిఎల్పి లీడర్ గా చూడలేక మీరు కక్ష కట్టి చేశారని కేసీఆర్ మీదుగా అందరం అన్నాం కదా. అందుకని ఇవాళ వస్తే మీరు అన్నట్టు చాలా కరెక్ట్. అది భట్టి విక్రమార్క గారికే హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటా. విద్యాశాఖ మంత్రి లేదు ఇప్పటిదాకా. హాస్టళ్లలో మరణాలు జరిగితే కూడా జవాబు ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లాగే సివిల్ సప్లైస్ భారీ నీటిపారుదల శాఖ 2 మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ముఖ్యమైన శాఖలు ఈ 3 కూడా రీషఫల్ చేస్తారు. అందుకని చూడండి నిన్న సాయంత్రమే శాఖలు ప్రకటిస్తారన్నారు, కాదు ఇవాళ మళ్ళీ రీషఫల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. శాఖల ప్రకటన ఆలస్యం అదే జరుగుతుంది అనుకుంటున్నాను. కాకపోతే చేతులు కట్టేస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా అధిష్టానం ఏం చేస్తారంటే శాఖల మార్పు కూడా ముఖ్యమంత్రి ఇష్టమే. జనరల్ గా సమర్థుడైన ముఖ్యమంత్రి ఈ జాతీయ పార్టీ కాకుండా మామూలు పార్టీ అయితేనేమో ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం చేసుకోవచ్చు. కానీ శాఖలకి టైం ముఖ్యమంత్రి కానీ అధిష్టాన వర్గం ఒకటి ఉంది కనుక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. అందుకని ఆలస్యం అవుతుంది. ఇంకో మాట చెప్తాను, మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనకు. విధానసభ 40 సీట్లు విధాన మండలి ఉన్నాయి. ఇందులో కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు శివకుమార్ గారు అన్నట్టు ఎన్నికలప్పుడే మాదిగలకు అన్యాయం జరిగింది, తక్కువ సీట్లు ఇచ్చారు. అట్లానే బీసీలకు కూడా తక్కువ సీట్లు ఇచ్చారు. ఎక్కువ మంది ఓసీలు ముఖ్యంగా రెడ్డి ఎన్నికయ్యారు. అది వాళ్ళకి ఇప్పుడు గుదిబంట అయ్యింది. ఇప్పుడు చూడండి 7 బీసీలు ఉంటే 3 మంత్రి పదవులు వచ్చినాయి. అంతకన్నా ఇయ్యరాదు కూడా. నిజంగా చెప్పానంటే మేమంతా మాకు అందాన్ని 42% ఇస్తామన్నారు. మొత్తం మంత్రివర్గంలో 42 అంటే 10కి 4 ఇవ్వాలి కదా. మళ్ళీ 8కి ఏమో అంటే 8 లేవు 5 అదో 2 అంటే 6 పదవులు రావాలి బీసీలు. మరి అంటే వచ్చిన ప్రతి బీసీ ఎమ్మెల్యేకి అయితే ఇవ్వలేరు కదా. అందుకనే ఇవాళ సామర్థ్యం గిట్రా అనుకుంటే చాలా మంది మరి వేరే వాళ్ళు వస్తారు. సామాజిక సమీకరణ కలవదు, కానీ రాజకీయ సమీకరణ కలవదు కూడా. అందుకనే వాళ్ళు ఇచ్చారు. 119 మంది ఎమ్మెల్యేలు చూసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు, అన్ని పార్టీలు కలిపి. ఎస్టీ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారు. మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ లీగల్ గా వాళ్ళకి చట్టబద్ధంగా సీటు కేటాయించారు. కానీ అందులో కాంగ్రెస్ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు కదా, మిగతా పార్టీకి ఇవ్వలేరు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళలో 6 మాదిగలు ఉన్నారు, ఒక 4-5 మాలలు ఉన్నారు. అందుకని ఇక్కడ మాదిగ మధ్య సమతుల్యత చేయడానికి కూడా మాదిగలు 6 కలిసిపోయి మాకు ఎవరికి ఇచ్చినా సరే అని బ్లాంక్ చెక్ ఇచ్చారు కనుక వాళ్ళు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని తీసుకుందాం అనుకొని మొదటి పేరు వచ్చినాడు. నేను ఆనాడు చెప్పాను జాతీయ పార్టీలో ఏదైనా జరగవచ్చు, ఆయన మారుస్తారేమో అనుకున్నా. నేను కరెక్ట్ అది జరిగింది. ఒక టీవీ ఛానల్లో చెప్పినా కూడా నేను ఆనాడు, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడు గతంలో. కానీ కట్టర్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కింది స్థాయి పదవి నుంచి అట్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు, మందర స్వామియారు కానీ అందరూ కూడా మనకు మన జుక్కల్ ఎమ్మెల్యేతో సహా అందరు ఏమన్నారంటే ఎవరికైనా ఒకరికి ఇస్తే అందరికి అంగీకరిస్తామన్నారు కానీ ఇచ్చేసారు. ఇప్పుడు రెడ్లు అట్లా లేదు. రెడ్లలో ఏమైందంటే ఎవరికి వాళ్ళు నాకే పదవిగా అంటారు. రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు, నేను ఫిరాయించేటప్పుడు చెప్పినా నేను మంత్రి పదవి ఇస్తాను వచ్చిన పార్టీలోకి వచ్చారు ఆయన. ఇప్పుడు 4 రకాల సమీకరణం. సామాజిక సమీకరణం చెప్తాను సార్. సామాజిక సమీకరణం ఒప్పందం సుదర్శన్ రెడ్డి ఒప్పందం కాదు.
అంటే వివేక్ సుదర్శన్ రెడ్డి ఒకడు- రాజగోపాల్ రెడ్డి ఒప్పందం ఆయనే బహిరంగ చెప్పారు. నాకు హోమ్ అని కూడా ఆయన మనసులో మాట కూడా చెప్పేశారు ఆయన. అవును రాజశేఖర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఒకరు, అట్లాగే వివేక్ గారు, ఇద్దరు మాత్రం ఒప్పందం ఉంది. బీజేపీ నుంచి వచ్చింది కదా, అంటే వాళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెసే, కానీ వివేక్ 4 పార్టీలు మారిండు కదా. మొదలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చాడు. వచ్చేటప్పుడు చెప్పిండు, అందుకని ఆయన తోక సాడించాడు. ఏమన్నాడంటే, నాకు బీజేపీలో ఉంటే ఎన్నడో మంత్రి పదవి వచ్చేది, ఇప్పుడు దీనిలో కాదు, నాకు కేంద్ర మంత్రి వచ్చేది, బెదిరించాకనే కదా బెదిరించాడు ఆయన. అంటే అడగంది అమ్మాయినే పెట్టదు అన్నట్టు. అట్లాగే రాజగోపాల్ రెడ్డికి ఉన్న అవరోధం ఏంటంటే, అన్నదమ్ములు ఇద్దరు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినప్పుడు ఇద్దరికి ఒకటే, నల్గొండలో ఇప్పటికీ రేట్లు ఇద్దరు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. ఈ సామాజిక సమీకరణలో తమ్ముడు కూడా ఇచ్చినామంటే ఇప్పుడు మీ కుటుంబ పార్టీ అంటారు కదా. అందుకనే ఆయనకు అవరోధం అది. కానీ వివేక్ అవరోధం ఇంకోటి ఉండే, అది కూడా తీసేసాం. ప్రేమ్ సాగర్ రావు అని మంచిర్యాల ఎమ్మెల్యే ఆదిలాబాద్ నుంచి చేస్తే నేను లేనా, నేను మొదటి నుంచి పార్టీని పట్టుకెడుస్తున్నాను, ఎందుకు ఇవ్వరని వివేక్ అడ్డంగా తిరిగాడు. కానీ ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కనుక కొన్నిసార్లు కొన్ని సామాజిక వర్గాలకు ఈ సామాజిక సమీకరణ అన్యాయం జరుగుతుంది. అంతేందుకు శివకుమార్ గారు బాగా తెలుసు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చంద్రశేఖరరావుకి అన్యాయం ఏం జరిగింది, డిప్యూటీ స్పీకర్ దాకా ఎందుకు వచ్చిండు, మంత్రిగా అంతకుముందు మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నవాడు. అంటే విజయరామారావు అంటే వెలమాని ఉన్నాడు, ఆయనకి ఇచ్చిండ్రు ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు. అటువంటి ఇంకో ఎమ్మెల్యే వెలమని తీసుకోవడం. అట్లాగే మనకు అక్కడ కూడా ఆంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యే వెలమ, ఇద్దరిని తీసుకునే ఒకవేళ ఇద్దరు వెలమలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా ఇస్తారు కనుక అప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు సేమ్ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కనుక ఇప్పుడు ఈయనకు ప్రేమ్ సాగర్ రావు గారికి ఇవ్వలేరు కూడా. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 5-6 నలిగి ఉన్నారు. నష్ట నివారణ ఇంకోటి రామ్మోహన్ రావు గారు, ఇంకో ప్రధానంగా ఒకటి అంటే సీనియర్లు అంటే దీపాదాస్ మున్షి అయిపోయిన తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చారు. కొన్ని మార్పులు చేర్పులు కూడా చూసాం. అంటే ముందు నుంచి ఉన్నటువంటి పార్టీని అంటిపెట్టుకుని మొదల నుంచి ఉన్నవాళ్ళు, తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళు, పార్టీ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే 3 విభాగాలు విభజించారు. వీరికి న్యాయం జరగబోతుంది. సో ఆ సమీకరణలు ఎక్కడైనా కనిపించాయంటారా నిన్న కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ? నిన్న కనిపించినాయి, అంతకుముందు కొంత లేదు. ఉదాహరణకు అంతకుముందు ఎందుకు లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటి, టీఆర్ఎస్ నుంచి మొదలు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు కదా. కనుక ఆయనకి ఇవ్వడం అయితే, అంటే నా ఉద్దేశం తలసాని శ్రీనివాసరావు యాదవ్ లాంటి వాడికి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చడానికి పెద్ద దక్కు లేదు అప్పుడు పార్టీ కనుక. వాళ్ళే వీళ్ళు అంతా ఒకటే. అందుకనే సమీకరణ గతంలో కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ మొన్న ముగ్గురు ఇచ్చే విషయాల్లో ఇవన్నీ చూశారు. అందుకని దీపాదాస్ మున్షి పెద్దగా పార్టీ మీద పట్టు లేదు, పార్టీని ప్రభావితం చేయలేదు. ఆమె కేవలం పెత్తందారితనం చేసింది. శివకుమార్ గారు ఒప్పుకోకపోయినా ఆమె ఈ క్యాడర్కి అందుబాటులో లేరు, ఆమె లగ్జరీగా ఉన్నారు ఆమె. కానీ ఇప్పుడు వచ్చిన ఆమె రాహుల్ గాంధీ దగ్గర సాదాసీదా మనిషి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అట్లానే ఒక పరిశీలకురాలుగా ఒక దాని చాలా మంచి అబ్జర్వేషన్ ఉంది. ఆఖరికి గాంధీ భవన్ దీనికి తేడా ఖచ్చితంగా చూపెడుతున్నాడు. పార్టీకి గాంధీ భవన్ తేడా చూపించకపోతే ఒకసారి చురుక అంటింది కదా, ఏదో సెక్రటేరియట్ సమీక్ష చేసింది దాని మీద. కనుక ఆమె సాదాసీదాగా వండుకుంటూ ఈ సామాజిక సమీకరణ విషయంలో స్పష్టంగా మంచి సూచనలు సలహాలు ఇస్తుందని నేను అనుకుంటున్నా. అందులో భాగంగానే మొన్నటి విషయంలో జరిగింది. కానీ భౌగోళిక సమీకరణలో 3 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, విధాన మండలికి ప్రాతినిధ్యం లేదు. ఇంతకుముందు శివకుమార్ గారు నేను వేరే ఛానల్లో అదే చెప్పాను. నేను ఇప్పుడు 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో విజయశాంతి పేరు గతంలో వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ఎక్కడ అనుకోలేదు మనం కదా. అనుకోకుండా ఏం చేశారు, మన సియాసీ లీడర్ ఆయనకును ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలా కమ్యూనిస్ట్ పార్టీ కొట్టి ఇచ్చారు సీటు. ఆ లెవెల్లో ఇప్పుడు నా అంచనా ఏంటంటే, ఒకవేళ మిగతా 3 పదవులు నింపుతాం అనుకుంటే, నా అంచనా అయితే అది నింపారు. ఇప్పటిలో తెలంగాణలో సామెత ఉంది రాజశేఖర్ గారు, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. పెడతానంటే ఆశ పడతాం, కొడతానంటే భయపడి దూరం పోతాం. కనుక ఇప్పుడు ఈ ముగ్గురిని కనుక ఇట్లనే ఉంచి ఆశ పెట్టి ఇంకో ఏడాది దాకా జరుపుతారు అనుకుంటున్నాను. వెంటనే దింపారంటే ఫస్ట్ రెడ్లను తీసుకోవాలి. ఈ రెడ్లను ఏం చేద్దాం, అయితే కొన్ని అవకాశాలు అయితే ఇంకా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు అన్నట్లంటే కొంతమందిని మార్పులు చేయబోతున్నారు. అంటే గతంలో కొండా సురేఖ పేరు వినిపించింది. అంటే వారి శాఖలో వారి పనితీరుని బట్టి మార్పులో చేర్పులో ఉండబోతున్నాయి అన్నటువంటి అంశాలు కూడా వినిపించాయేమో. అలాంటి మార్పులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అంటే మీరు అన్నట్టు 3 ఖాళీలు భర్తీ చేస్తూనే అలాంటి మార్పులు ఏమైనా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది? మొన్ననే ఆ ప్రయత్నం చేస్తాం అనుకున్నారు, కానీ వీలు కాలే. ఇప్పుడు మహిళలు ఇద్దరే ఉన్నారు మొత్తం మంత్రివర్గంలో. నిజంగా కనీసం 33% అంటే 10కి 3, 5గురు 2 5 పదవులు ఉండాలి, 4 ఉండాలి కదా, లేవు కదా.
కనుక ఉన్న మహిళ తీసేస్తే రేపు పొద్దున విమర్శ పడితే అవి కూడా చూసిండు. నువ్వు అనేది కరెక్ట్. కొండా సురేఖ విషయంలో కొన్ని వివాదాస్పదంగా ఉందని చెప్పి తీసేసే ప్రయత్నం చేశారు. కానీ కొండా సురేఖకు 2 అర్హతలు ఉన్నాయి. ఒకటి బీసీ, 2 మహిళ. అంటే 2 కోటాలకి అయితే పోతుంది కదా రేపు పొద్దున, అనవసరంగా ఎందుకు వివాదం అనుకున్నట్టున్నారు. కానీ ఈసారి ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు మన జయశాంతికి 3 అవకాశాలు ఉంటాయి. ఒకటి మహిళ, 2వది బీసీ, 3వదికి వచ్చేవరకల్లా మనకు 40 సీట్లలో విధాన మండలికి ఎవరు లేరు. అట్లాగే పెద్ద మనుషుల ఒప్పందం అప్పుడే 1956లో ఆంధ్రప్రదేశ్ కలిపేటప్పుడే ఒక పెద్ద మనుషుల ఒప్పందంలో స్పష్టంగా ఒకటి ఉంది, మొత్తం ఒక ముస్లిం మంత్రి తప్పనిసరి ఉండాలి, వాడు తెలంగాణ వాడు కావాలి. ఇది అంతకు ముందు. కనుక ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ముస్లిం మంత్రి లేని మంత్రివర్గం అంటే ఇదే అనుకుంటాను నేను. అందుకనే ముస్లిం మంత్రి లేడు వాడికి, కనుక అది నింపే అవకాశం ఉంది. అంటే సామాజిక వర్గ సమీకరణలో ముస్లిం లేడు, మన మహిళలు 2 ఉన్నారు కానీ ఇంకో 2 కావాల్సిన అవసరం ఉంది. బీసీలు 3కి ఆల్మోస్ట్ కలిసి ఇంకో బీసీ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు సామాజిక సమీకరణలో. ఇక రాజకీయ మనకు భౌగోళిక సమీకరణలో సుదర్శన్ రెడ్డి గారు కరెక్ట్ అది. ఎందుకంటే నిజామాబాద్ దిగ్గర ఎవరు లేరు. రెడ్డి అయినంత మాత్రం జిల్లా మొత్తం ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లుంటుందని ఆయన అంటున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి గారిది వాదన కరెక్ట్. ఎందుకంటే 1,20,00,000 జనాభాకు మంత్రి ఉండడా అనేది ఒకటి వస్తుంది. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏమైతుందంటే అది బ్యాక్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నదమ్ములు ముఖ్యమంత్రులు ఉన్నారు, అదే జిల్లా నుంచి 2 బ్రెడ్లు ఉన్నారు. మీరు చూడండి, చాలా సమీకరణలో అద్దంకి దయాకర్ విధాన మండలి నుంచి అన్నారు అనుకున్నాం. మన కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికైంది. అంతకుముందు 2 సార్లు మనకు అక్కడి నుంచి ఓడిపోయింది కూడా మన కిషోర్తో. మొన్న టికెట్ ఇస్తే గెలిచేది, కానీ మందుల సామ్యాలకి ఇచ్చారని గెలిచిపోయాడు. అంటే ఒక్కోసారి సామాజిక సమీకరణలు రాజకీయంగా టికెట్ రాకపోతే కూడా నష్టపోయిన సందర్భం చూసి మన ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. కానీ ఇప్పుడు మందుల సామ్యాలకు కానీ అద్దెకి దయాకర్ కానీ నల్లగొండ జిల్లా ప్రాతినిధ్యం భౌగోళికంగా నష్టం చేస్తుంది. వాళ్ళిద్దరు నల్గొండ జిల్లా నుంచి ఎన్నికైన వారు. కనుక ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ నేనేమంటున్నాను, అసలు ఇదంతా మనం ఉపరితల అంశాలే మాట్లాడుతున్నాం రాజశేఖర్ గారు. అసలు ఇది కాదంటున్నాను. ఈ మంత్రులు 3 ఉంటేనే 5 ఉంటేనే 9 మంది ఉంటాయి. నేనేమంటున్నాను, కింది స్థాయి కార్యకర్తలకు అధికారం ఉందా? శివకుమార్ గారు ఉన్నారు, వారు మొదటి నుంచి కలెక్టర్ కాంగ్రెస్ వాది. ఏదైనా ఒక చిన్న పదవి ఇచ్చిండ్రా? కార్పొరేషన్ పదవాన్ని ఇచ్చిండ్రా? అందుకని నేనేమంటున్నాను, ఇవన్నీ ఇందాక అదే మాట్లాడుతూ అంటే ఈ విభజన జరిగింది కానీ ఆ న్యాయం జరుగుతుందా జరగబోతుందా అనేది ప్రశ్న కాదు. ఎక్కడంటే మంత్రివర్గం 18 మంది లిమిట్ ఉంటది, కానీ లిమిట్ దాటి కూడా కొంత ఆలోచన చేస్తే రాజశేఖర్ గారు ఇప్పుడు రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, కరెక్ట్ అంటున్నాను కదా. అట్లానే రామచంద్ర నాయక్ ఒక సమీకరణ తీసుకొచ్చింది కదా, ఆయన నల్గొండ జిల్లాకు చెందిన ఆయన, తప్పలేక మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆయన తప్పలే. కానీ ఇప్పుడు భౌగోళిక సమతుల్యత దెబ్బతిన్నది ఎందుకంటున్నానంటే, ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉంటారు, కరీంనగర్ నుంచి 3 మంత్రులు వచ్చారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ అంటే మన రేవంత్ రెడ్డి కూడా అందులో కలుపుతున్నాను నేను. అక్కడి నుంచి 3 ఉన్నారు, కానీ కొన్ని జిల్లాలో ప్రాతినిధ్యం లేదు కదా అని దానికి వస్తుంది. అందుకనే ఇప్పుడు మంత్రివర్గాన్ని పక్కన పెడతాం, కింది స్థాయిలో కార్పొరేషన్లు ఉన్నాయి, ఆహార సలహా సంఘాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అయితే 3